మీ ఎస్ఐపికి అలాగే మీ డీమ్యాట్ అకౌంట్కి కూడా హిడెన్ ఇన్సూరెన్స్ ఉందని మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్ రిలేటెడ్ ఒక టాపిక్తో ముందుకెళ్దాం. మీరు ఎస్ఐపి చేస్తున్నారు, ఆ ఎస్ఐపికి ఇన్సూరెన్స్ ఉంటుంది. అయితే అన్నిట్లో కాదు, కొన్ని కంపెనీలు, కొన్ని ఏఎంసీలో ఇస్తాయి. ఆదిత్య బిర్లా ఏఎంసీ కంపెనీ, ఐసిఐసిఐ ఎస్ఐపి ప్లస్, అలాగే నిప్పాన్ ఇండియా ఎస్ఐపి, ఇలా కొన్ని ఎస్ఐపిల మీద మాత్రం ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఎంత ఇస్తుంది? ఎగ్జాంపుల్కి మీరు ఎస్ఐపి ఒక 5,000 తీస్తున్నారనుకోండి. ఫస్ట్ ఇయర్ 5,000 ఇంటూ 10 times అంటే 50,000 దాకా లైఫ్ కవర్ ఇస్తుంది. యాక్సిడెంటల్ కవరు, సూసైడ్ వీటికి కాదు, ఓన్లీ లైఫ్ కవర్. ఈ 1 yearలో ఏమన్నా అయిపోతే ఆ పర్సన్కి ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఉందో 60,000 కట్టుంటాడుగా సంవత్సరం మొత్తంలో, 60,000 ప్లస్ ఒక 50,000 ఇన్సూరెన్స్ కవర్ ఇస్తాడు. ఒకవేళ సెకండ్ ఇయర్ ఇంకో 50 times ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుతారు. థర్డ్ ఇయర్ 100 times పెంచుతారు. అంటే మినిమం 20 lakhs నుంచి 50 lakhs దాకా లైఫ్ కవర్ ఉంటుంది. వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు, మినిమం 3 years 5 years పెడతారు. అయితే మీ మ్యూచువల్ ఫండ్కి, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్కి ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందో లేదో కనుక్కోండి. ఓకే, మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఏఎంసీలో ఇన్వెస్ట్ చేశారో చూసుకొని ఆ ఏఎంసీలో కూడా అన్ని ఎస్ఐపీలకి ఇవ్వరు, కొన్ని ఎస్ఐపీలకే ఉంటుంది. పోయిందే ఉంది, మీరు ఆల్రెడీ కడుతున్న ఎస్ఐపికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉందేమో తెలుసుకుంటే పోలా. అలాగే మీ డీమ్యాట్ అకౌంట్కి కూడా ఇన్సూరెన్స్ ఉంది. ఓకే, డీమ్యాట్ అకౌంట్కి ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే, ఇది టర్మ్ ఇన్సూరెన్స్ లాగా, యాక్సిడెంటల్ కవరేజ్ లాగా కాదు. మీ ట్రాన్సాక్షన్స్లో ఏమన్నా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగి లాస్ అయినా, లేకపోతే సిస్టమ్ ఎర్రర్ వల్ల మీరు ఏమన్నా ట్రాన్సాక్షన్ లాస్ అయినా, ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఒక 500 షేర్స్ ఉన్నాయి, బట్ ఒక 100 షేర్లు ఎక్కడో అమ్మేసినట్టు మీకు తెలుస్తుంది, కానీ మీరు అది అమ్మలా, అంటే అది అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్. ఐదర్ ఎవరన్నా సేల్ చేసి ఉన్నారా, లేకపోతే సిస్టమ్ ఎర్రర్ ఏమన్నా వచ్చిందా, ఇమీడియట్గా మీరు ఆ డీమ్యాట్ అకౌంట్ కంపెనీకి కాల్ చేయొచ్చు, కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి అది మీరు గ్రో యాపా, జీరోదానా, పేటిఎం మనీయా, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీసా, ఐసిఐసిఐ డీమ్యాటా, ఏదో ఓకే, వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేయండి. ఒకవేళ ఆ కంప్లైంట్ రేజ్ అయినా వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ కంపెనీలన్నీ కూడా ఏదైతే ఈ డీమ్యాట్ అకౌంట్ మన డేటాను మెయింటైన్ చేసే ఉన్నాయి కదా, ఈ కంపెనీలన్నీ ఈ డేటా మెయింటెనెన్స్కి ఒక దగ్గర రిజిస్టర్ చేసుకొని ఉంటారు. దాన్ని ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్, లేదా సిడిఎస్ఎల్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో రిజిస్టర్ చేసుకొని ఉంటారు. ఓకే, వీళ్ళకు ఒక గ్రీవెన్స్ ఉంటుంది, టోల్ ఫ్రీది. దీనికి మనం కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. మన డీమ్యాట్లో జరిగిన అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్కి ఆ కంపెనీ కనుక సాల్వ్ చేయకపోతే మనం వీళ్ళకి కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. ఎన్ఎస్డిఎల్ వాళ్ళు 25 lakhs దాకా మనకు కవరేజ్ ఇస్తారు. దానికి ప్రాబ్లం జరిగిందని ప్రూవ్ అయితే మన కంప్లైంట్ రేజ్ చేసి మన డిజిటల్ కాపీ వాళ్ళకి కనుక కంప్లైంట్లో ఇస్తే 25 lakhs కవరేజ్ ఇస్తారు. ఓకే, సిడిఎస్ఎల్ వాళ్ళు దాదాపుగా 15 lakhs దాకా కవరేజ్ ఇస్తారు. ఓకే, సో ఇది కేవలం అందులో ట్రాన్సాక్షన్స్లో ఏమన్నా మిస్టేక్ జరిగితే, అది ఫ్రాడ్ అని ప్రూవ్ అయితే దానికి సంబంధించి మాత్రం ఈ కవరేజ్ ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు. ఎలా రేజ్ చేయాలి, ఎలా కంప్లైంట్ రేజ్ చేయాలి అంటే, ఇప్పుడు ఏదైతే వీళ్ళ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ లేకపోతే సిడిఎస్ఎల్ వెబ్సైట్ ఉంటుందిగా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ డీమ్యాట్ నుంచే తీసుకుంటాం ఆ డీమ్యాట్కి వీళ్ళు ఒక ఐడి ఇస్తారు. ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే ఆ ఐడి నెంబర్లో ఈ కవరేజ్ ఎంత ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ డీమ్యాట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే, అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగినా, సిస్టమ్ ఎర్రర్ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది అయినా ఈ కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి,
మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు రెండు లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. ఈ హిడెన్ ఇన్సూరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.